నమస్తే పీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి మేయర్ గంగాడ సుజాత. పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. నగరాన్ని సుందరంగా స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి కార్పొరేటర్ పై ఉందని మేయర్ గంగాడ సుజాత పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై కార్పొరేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో ఒంగోలు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తుందన్నారు. నగరపాలక సంస్థకు చెందిన పారిశుద్ధ్య కార్మికులతో పాటు నగరం మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా గ్రూపులను స్వచ్ఛంద ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. కమిషనర్ కె భాగ్యలక్ష్మి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కార్పొరేటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. వన్ టన్ కెపాసిటీ ఉంటుంది అనేది కూడా దీంట్లో ఉండొచ్చు. ఎనీహౌ మనకు అందరికీ తెలుసు శానిటేషన్ అనేది ఇది 24 hours జాబ్. ఏదో ఒక రోడ్డు అడిగినప్పుడు ఒక రోడ్డు వేస్తే ఆ రోజులతో కొన్ని సంవత్సరాలకి ఇక్కడ అక్కడ అవసరం ఉండకపోవచ్చు. కానీ శానిటేషన్ అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు మనకు ఉన్నటువంటి గార్బేజ్ లిఫ్ట్ చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ 1 hour 2 hours మళ్ళీ తయారవుతూ ఉంటుంది. సో ఇది 24 hours జమ్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ముందుగా డోర్ టు డోర్ కలెక్షన్ అనేది, అంటే పబ్లిక్లో ఎవరైతే ఉన్నారో హౌస్ హోల్డ్స్ ఉన్నారో వాళ్ళు చెత్తను బయట పడేయకుండా ఉండాలి అంటే వాళ్ళ ఇంటికే వెళ్ళి మనము చెత్తను కలెక్ట్ చేయాలి. వచ్చిన గార్బేజ్ అందరినీ కూడా మనము ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఎక్కడికి పంపించాలి, వాటిని కూడా ఎలా తీసుకెళ్ళాలి అనేది చేసుకుంటూ పోతుంటే అది మౌంటైన్స్ లాగా వర్టికల్ మౌంటైన్స్ లాగా తయారైపోయి పర్యావరణానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది. అదేవిధంగా ల్యాండ్ కన్స్ట్రెయింట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నిటినీ కూడా మన దేశం ఈ క్లాప్ ప్రోగ్రాంలో మనకి ఏమవుతుందంటే ముఖ్యంగా మన ఆబ్జెక్టివ్ ఇందాకే చెప్పిన హోమ్ కంపోస్టింగ్ అనేది మనకి హౌస్ హోల్డ్ లెవెల్లోనే జరగాలి. దీనికి సంబంధించి ఏంటంటే అర్హులైన వారికి నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో గత సంవత్సరం 1200 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశామని ఒంగోలు తహసీల్దార్ చిరంజీవి తెలిపారు. ఆయన కార్యాలయంలో P9తో మాట్లాడుతూ అర్హులైన వారు సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి పట్టాలకు నమోదు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములు లేని చోట ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం 512 మంది నమోదు చేసుకోగా 195 మంది అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకంలో భాగంగా మన ఒంగోలు పట్టణంలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి 1200 మంది లబ్ధిదారులకు మనం ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది అర్హులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక నిర్ధారణకు వచ్చి సచివాలయ వ్యవస్థలోనే ఒక సర్వీస్ని, అంటే 90 రోజుల్లో ఇంటి పట్టా ఇచ్చే కార్యక్రమాన్ని ఒక సౌలభ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారు సచివాలయాల్లో ఒక సౌలభ్యం కల్పించున్నారు. అందులో కూడా మనకి ఈపాటికే దాదాపు ఎక్కడి నుంచి అంటే 1/4 అంటే ఏప్రిల్ 1 నుంచి మనకు వస్తున్నటువంటి అర్జీలు చూసుకుంటే ఇప్పటికే ఒంగోలు ఆ 12 సచివాలయాల్లో 500 పైచులకు అప్లికేషన్స్ రావడం జరిగింది. అందులో కూడా 193 మందిని మనము అర్హులుగా గుర్తించి ఎక్కడైతే మనకి ప్రభుత్వ భూమి లేదో మనకి ఉలిచిలో, అలాగనే బొద్దులూరు పాలెము, ఖరవాది, అలాగనే దేవరంపాడు, చింతాగారిపాలెము ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు లేకపోవడం చేత మనము భూసేకరణ చట్టం ద్వారా ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వీరందరికీ కూడా ఇంటి పట్టాలు ఇచ్చేందుకు గాను ప్రతిపాదనలు ఈపాటికే జిల్లా కలెక్టర్ గారికి త్రూ ఆర్డీఓ గారు పంపించడం జరిగింది. ఇప్పటికే గవర్నమెంట్ ల్యాండ్స్లో ఏదైతే 193 మంది లబ్ధిదారులు ఉన్నారో ఆ 193 మందిలో ఒక 33 మంది కూడా మనకి
ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి ఖాళీ ప్లాట్లు ఏదైతే ఉన్నాయో ఇదివరకు మనం ఇదివరకు కొనుగోలు చేసినటువంటి లేఅవుట్లో ఏదైతే ఖాళీగా ఉన్నాయో అక్కడ 33 మందిని అడ్జస్ట్ చేస్తూ ఆ పట్టాలు కూడా మనము తెప్పించుకోవడం జరిగింది. ఈ మాదిరి 90 రోజుల్లో ఒక పేదవానికి ఇంటి స్థలం పట్టా ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ఒక మ్యాసివ్ స్టెప్. ఇట్స్ మిరాకిల్. నాకు తెలిసి ఈ యొక్క కంట్రీలోనే ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా పేదవారికి ఒక ఇంటి స్థలం అనేది ఇచ్చిన సందర్భం మా సర్వీస్లో ఎప్పుడు చూడలేదు. ఇలాంటి సర్వీస్ చేసినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఒక పేదవాడి యొక్క ఫేస్లో ఒక ఆనందం అనేది చూస్తున్నప్పుడు వీఆర్ వెరీ వెరీ ఫీలింగ్ హ్యాపీ. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, పార్టీని నమ్ముకున్న సామాన్య కార్యకర్తలకు ఏనాడు అన్యాయం జరగదని గూడూరు ఎలక్షన్ బాబు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియామకం నిదర్శనమని టీడీపీ నాయకులు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా గూడూరు ఎలక్షన్ బాబు నియమితులైన సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు చుండు శ్యామ్, ఒంగోలు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, ఒంగోలు నగర అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, ఒంగోలు నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు నావూరి కుమార్, నగర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కసుకుర్తి అంకరాజు, సీనియర్ నాయకులు పాతూరి పుల్లయ్య చౌదరి, ఎద్దు శశికాంత్ భూషణ్, డొక్కా శ్రీనివాసరావు, ముత్తన శ్రీనివాసులు, పాడిబండ్ల రాజశేఖర్, బండారు మదన్, గుర్రం శేఖర్, ఉండవల్లి రాము, పద్మ, లక్ష్మీ పద్మజ, లావణ్య, బొడ్డపాటి వెంకట్, మన్నేపల్లి హరికృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నా నాయకన్నా పక్కరా ముందుకు రారా. తెలుగుదేశం పార్టీ చరిత్రలో మరోసారి చరిత్ర పునరావృతమైంది. పార్టీని నమ్ముకున్నటువంటి కింది స్థాయి కార్యకర్తలకి ఏనాడు అన్యాయం జరగదు అనడానికి ఈరోజు గూడూరు ఎలక్షన్ బాబు గారిని ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి బాధ్యులుగా ఇన్ఛార్జిగా నియమించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి, మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారికి, జిల్లా అధ్యక్షులు నోకసాని బాలాజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము తెలుగుదేశం పార్టీ తరఫున. ఎందుకంటే ఒక ఎంపీపీగా చేసి సామాన్య కార్యకర్తగా ఉండిపోయి ఇన్ని సంవత్సరాలు మధ్యలో అనేక మంది ఎమ్మెల్యేలు అయిపోయినా కానీ ఓపికగా సహనంతో ఉన్నటువంటి గూడూరు ఎలక్షన్ బాబు గారిని గుర్తించి, వారి నిబద్ధతను గుర్తించి తెలుగుదేశం పార్టీ ఈరోజు అసెంబ్లీ నియోజకవర్గానికి బాధ్యులుగా నియమించడం అనేది మాలాంటి కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఒక ఊపు, ఉత్సాహాన్ని, మాలో కూడా ఒక ఆశలు చూపించేటటువంటి పరిస్థితి ఈరోజు ఈ నియామకం తెలియజేస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మేము కూడా ఇదే ఊపు, ఉత్సాహంతో మేము కూడా అవకాశం కోసం ఎదురు చూస్తాం. తెలుగుదేశం పార్టీ మాలాంటి యువకులకి ఉత్సాహానికి
అవకాశం ఇస్తుందని చెప్పి నమ్మకంతో గట్టిగా మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఇక నుంచి నిబద్ధతతో ప్రయాణిస్తాము, పనిచేస్తామని చెప్పి ఈ రకంగా గూడూరు ఎలక్షన్ బాబు గారికి మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పుట్టింది దళితుల కోసమేనని ఈరోజు మరోసారి నిజమైన రోజు. ఎందుకంటే ఈ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలైనటువంటి మొన్న కొమిడి రమేష్ అన్నకు కానీ, ఈరోజు మా అన్న గూడూరు ఎలక్షన్ బాబు గారికి కానీ చంద్రబాబు గారు కష్టపడిన కార్యకర్తలను గుర్తించి ఇన్ఛార్జీలుగా నియమించడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి పరిణామాల గుండా కష్టపడే ప్రతి కార్యకర్తకు ఉత్తేజాన్ని నింపిన చంద్రబాబు నాయుడు గారికి, మా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారికి అభినందనలు ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ తరఫున తెలియజేస్తున్నా. ఈరోజు ఎలక్షన్ బాబు గారు పార్టీ పుట్టినప్పటి నుంచి ఒక క్రమశిక్షణతో ఒక కార్యకర్తగా ఎదిగిన వ్యక్తి. అతనికి ఈరోజు మన జిల్లా నాయకులు, గౌరవ మాజీ శాసనసభ్యులు, మా అన్నగారు అయినటువంటి దామచర్ల జనార్దన్ గారు ఆశీస్సులు అయితేనేమి, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అయినటువంటి మా అన్న నోకసాని బాలాజీ గారు ఆశీస్సులతోనైతేమి ఈరోజు ఆయన్ని ఇన్ఛార్జిగా నియమించడం తెలుగుదేశం పార్టీలో ప్రకాశం జిల్లాలో ఒక ఉత్తేజం వచ్చింది. ఇలాగే రానున్న రోజుల్లో కూడా నెక్స్ట్ వచ్చేది మా గవర్నమెంటే కాబట్టి ఇట్లా కార్యకర్తల్ని ప్రోత్సహించడంలో ముందుండేది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇకనైనా మన దళిత ప్రజలందరూ తెలుసుకొని తెలుగుదేశం వైపు చూడాలని పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని చెప్పి మరొక్కసారి నిరూపించబడింది. గూడూరు ఎలక్షన్ బాబు గారు 1993లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఎంపీపీగా, జడ్పీటీసీగా, మొన్న నూతన ఆంధ్రప్రదేశ్లో లిడ్ క్యాప్ చైర్మన్గా, ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో అధికార ప్రతినిధిగా ఎప్పుడూ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారు. మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈ రోజున ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా నియమించినందుకు మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారికి, నూకసాని బాలాజీ గారికి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేసే కార్యకర్తలను ఎప్పుడు గుర్తుంచుకుంటుందని మరోసారి నిరూపించబడింది. పార్టీలో అతను ఎన్నో పదవులు ఆశించి అప్పుడప్పుడు భంగపాటికి గురైనప్పటికి కూడా ఎప్పుడు అధిష్టాన వర్గం యొక్క నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి ఎప్పుడూ పార్టీకి అండగా నిలబడ్డాడు. ఈ కష్టకాలంలో ఎంతోమంది పార్టీని వీడుతున్నప్పటికీ కూడా ఇటువంటి సమయంలో కూడా అతను ఎప్పుడూ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డాడు. అటువంటి వాళ్ళు గుర్తించడం అనేది కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతుంది. ఇది మంచి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవటం. మేము అందుకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము. ఇలాగే ఎలక్షన్ బాబు గారు ఇంకా భవిష్యత్తులో ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి బాబు గారికి, జనార్దన్ గారికి, బాలాజీ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము. కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద సామాన్య ప్రజలపై ధరల పెంపు మోయలేని భారంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశ పాలన నశించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి విమర్శించారు. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా స్థానిక కర్నూలు బైపాస్ రోడ్ నుండి అద్దంకి బస్టాండ్ వరకు వినూత్నంగా ఎడ్ల బండితో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు డి రవి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఆర్ గౌస్, ఎస్కే రసూల్, ఆదినారాయణ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రసన్న రాజ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ట్రాఫిక్ ఏది ట్రాఫిక్ ఏది అనుకోండి. అవును. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం గత 2 సంవత్సరాల నుంచి కరోనా విపత్కర పరిస్థితుల్లో తినడానికి తిండి లేక, చేసుకోవడానికి పని లేక ఎంతోమంది యువత, మధ్యతరగతి ప్రజలందరూ కూడా నిరుద్యోగులైనటువంటి పక్షంలో ప్రజల పక్షాన ఆలోచించకుండా పూర్తిగా కార్పొరేట్కి దాసోహం అయ్యి వాళ్ళ అడుగులకి మడుగులెత్తుతూ ప్రతిరోజు కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతూ ఉన్నారు. మరి దేశంలో రైతులైతే కరోనా టైంలో పంట బాగా చేతికొచ్చినటువంటి సమయం, మరి వాటికి పంటను తీసుకోవడానికి కూలీలు కానీ లేదా ట్రాక్టర్లు కానీ యంత్రాలు కానీ ఉపయోగించాలంటే 1000 రూపాయల రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి కరోనా టైంలో మరణించినటువంటి కరోనా రోగులందరికీ, కరోనా మృతులందరికీ కూడా మరి 4 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే మేము ఇవ్వలేము, ఇస్తే ఖజానా అంతా కూడా ఖాళీ అయిపోతుందని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రధాని గారు చెప్పడం అనేది సిగ్గుచేటు, శోచనీయం అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. అయ్యా నరేంద్ర మోడీ గారు, గత 6 నెలల్లో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు పెంచినటువంటి ఆయిల్ ధరల మీద నువ్వు సంపాదించావు. మరి ఈ డబ్బులన్నింటిలో నుంచి మరణించినటువంటి కరోనా మృతుల కుటుంబాలకి ఎందుకు ఇవ్వలేవు? మరి వాళ్ళు మనుషులు కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజల పట్ల ఆలోచన పెంచుకొని మరి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించి దాదాపు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా బాగా తగ్గినటువంటి పరిస్థితి. మరి మన ఆయిల్ 60 రూపాయలు లీటర్ పెట్రోలు, మరి డీజిల్ అయితే 50 రూపాయలు, 45 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు 100 రూపాయలు దాటినటువంటి పరిస్థితి. మరి నరేంద్ర మోడీ గారు ప్రజల పట్ల దయతలిచి ఇప్పుడైనా సరే పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను తగ్గించాలని, తద్వారా రైతులు కానీ, కూలీలు కానీ, ఆటో నడుపుకుంటున్నటువంటి ఆటో సోదరులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడానికి ఆనందంతో జీవిస్తారని చెప్పేసి మేము తెలియజేస్తూ పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి కాంగ్రెస్ అవసరం లేనప్పుడు కన్నా అవసరం ఉన్నప్పుడు ఆదుకునేవారే సమాజానికి ఎల్లప్పుడూ మేలు చేస్తారని, ఈ కష్టకాలంలో మీరు చేపట్టిన బృహత్తర కార్యక్రమం ఎంతో మందికి స్ఫూర్తి కావాలని వెంకటరమణ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ సీతారామయ్య P9 టీవీ ఎండి పోర్నేని కిరణ్ ను అభినందించారు. పేటీఎం ఫౌండేషన్, అడ్సుమల్లి రవి, అడ్సుమల్లి కృష్ణ సహకారంతో P9 టీవీ ఆధ్వర్యంలో నగరంలోని వెంకటరమణ నర్సింగ్ హోమ్కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్, డాక్టర్ వి సుబ్రహ్మణ్యేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు P9 టీవీ తరఫున దాని ఎండి అయినటువంటి కిరణ్
వాళ్ళ P9 టీవీ తరఫున మాకు మా హాస్పిటల్ వెంకటరమణ నర్సింగ్ హోమ్కి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అది కూడా 10 లీటర్స్ ఇద్దరు పేషెంట్స్ ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. మాకు P9 టీవీ వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. అట్లనే ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అవసరాలు ఉన్నాయి కాబట్టి రాబో రోజుల్లో ఈ కాన్సన్ట్రేటర్స్ చాలా ఇంకా ఉపయోగపడతాయి కాబట్టి ఇంకా మేము కూడా మా తరఫున మేము కూడా కొన్ని హాస్పిటల్లో ఇంకా అవైలబిలిటీ చేయాలనుకుంటా ఉన్నాం, చేస్తాం అది కూడా. అట్లానే మిగతా ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేసిన వాళ్ళ పేరు తరఫున మా హాస్పిటల్లో కూడా సర్వీస్ చేయడానికి మేము ఎటువంటి పరిస్థితులను వెనకాడమని తెలియజేస్తా ఉన్నాను. అట్లనే P9 టీవీ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన కిరణ్ గారు P9 టీవీ ఎండి గారు, తర్వాత వాళ్ళ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మా హాస్పిటల్కి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇవ్వటం జరిగింది. చాలా ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆక్సిజన్ అనేది చాలా అవసరం అవుతుంది ఈ పేషెంట్స్కి. దాదాపు 2-3 మంత్స్గా ఈ ఆక్సిజన్ దొరక్క చాలా హై రేట్స్ పెట్టి కొనుక్కోవటం, ఇంటి దగ్గర ఆక్సిజన్ పోస్ట్ కోవిడ్ టైంలో అవసరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి సమయంలో మాకు ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. వారి దగ్గర ఇంకా 2-3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉన్నాయి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని కూడా సప్లై చేసి ఈ పేషెంట్స్కి ఉపయోగపడేటట్టు చూద్దామని కూడా అన్నారు. దానికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇట్లాంటి సేవలు ముందు ఇంకా చేయాలని కోరుకుంటూ మా తరఫున, మా హాస్పిటల్ తరఫున కూడా మేము చాలా సహకరిస్తామని చెప్పి, మా సైడ్ నుంచి ఏమన్నా హెల్ప్ కావాలన్నా కూడా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ప్రకాశం జిల్లా మత్స్యకారులకు అన్ని రాయితీలు, సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వారి కార్యాలయంలో P9 తో మాట్లాడారు. పథకాల వివరాలు తెలిపారు. మత్స్య సంపద యోజన అనే ఒక స్కీమ్ 2020-21 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. దీని కింద దాదాపు 210 యూనిట్లు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది 5.5 కోటి రూపాయల లక్ష్యంతో. సో వచ్చిన యూనిట్లో అన్నిటికి కూడా మేము అందరికీ విస్తృతంగా ప్రసారం చేశాము. దాని పాంప్లెట్ ద్వారా కూడా మత్స్యకారులకు, సొసైటీ ప్రెసిడెంట్స్కు, మత్స్యకారులకు, తర్వాత ఎవరైతే చేపలు పట్టుకుంటున్నారో వాళ్ళకి, తర్వాత వెండింగ్ యూనిట్స్ ఎవరైతే అమ్ముకుంటున్నారో, చేపలు అమ్ముతున్నారో వాళ్ళకి, తర్వాత అదేవిధంగా చేపలను అమ్ముకున్నటువంటి మత్స్యకారులటువంటి ఉమెన్స్కి కూడా మేము చెప్పడం జరిగింది. సో వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా చాలా వరకు మాకు అన్ని వాటికి కూడా ఆన్లైన్, ఇవి కేవలం ఆన్లైన్లోనే అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఈ స్కీమ్ యొక్క ముఖ్యమైన ప్రధానమైన సబ్సిడీ ఏ విధంగా ఉంటుందంటే, జనరల్కి అయితే 40% మాత్రమే సబ్సిడీ ఉంటుంది. ఉమెన్కి కానీ SC/STకి అయితే 60% సబ్సిడీ ఉంటుందండి. ఇది అన్ని స్కీములు కూడా మనకు దాదాపు దీంట్లో ఫిష్ వెండింగ్ యూనిట్స్ ఉన్నాయి, 2 వీలర్స్ ఉన్నాయి, 3 వీలర్స్ ఉన్నాయి, అదేవిధంగా కియోస్క్స్ కూడా ఉన్నాయి, తర్వాత బోట్స్ కూడా ఉన్నాయి. ఇటువంటి స్కీములు, తర్వాత చెరువుల్లో చేపలు వేసుకోవడం కానీ, సముద్రంలో కేజీ నిర్మాణం కానీ, మంచినీటి రిజర్వాయర్లో కేజీ నిర్మాణం కానీ, ఇటువంటి అనేక రకాల 16 రకాల స్కీములు ఈ జిల్లాలో ఉన్నాయి. బయోఫ్లాగ్ కానీ, హ్యాచరీస్ కానీ, ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా అందరికీ అవగాహన, అక్వా ఫార్మర్స్కి కానీ. తర్వాత ఈ మధ్యకాలంలో మనకు గ్రామ సచివాలయాలు వచ్చినాయి. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలలో కూడా మా విలేజ్ ఫిషరీస్ ఉంటున్నారు. వాళ్ళందరికీ అన్ని రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయంలో ఒక కరపత్రిక ద్వారా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా రైతులందరూ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నారు. మత్స్యకారులందరూ కూడా దాదాపు అన్నీ కూడా ఈ 210 మాత్రం 398 అప్లికేషన్స్ రావడం జరిగింది. దానిలో ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్లస్ సోషల్ కేటగిరీ ప్రకారం, అంటే ఉమెన్ కానీ, SC కానీ, ST కానీ, జనరల్ ప్రకారము మేము వాటిని స్క్రూటినీ చేయడం జరిగింది. అందులో దాదాపు 128 అప్లికేషన్లు పద్ధతిగా తేలినాయి. మనకు మిగతా అప్లికేషన్స్ కొన్ని రావడం లేదు. నిన్న జిల్లా కలెక్టర్తో అప్రూవల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఎన్ని యూనిట్స్ వచ్చాయి, అన్ని యూనిట్స్ సద్వినియోగపరచాలా అని చెప్పడం జరిగింది. జిల్లాలో మత్స్యశాఖ నుంచి చాలా రకాలైనటువంటి లబ్ధి అనేది ఉంది. అందులో మొదటిది ఏంటంటే, ఈ యొక్క ప్రాసెసింగ్ ప్లాంట్స్ వీటికి మత్స్యకారులు వెళ్తూ ఉంటారు. సో వెళ్ళేటువంటి మత్స్యకారులు ఈ యొక్క కరోనా టైంలో ఇళ్లలో ఉన్నప్పుడు వాళ్ళకు కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చి, సోషల్ డిస్టెన్స్ పాటించి, వాళ్ళకు పాసులు కూడా ఇచ్చి, తర్వాత ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా మూతపడకుండా వాటిని కూడా ఆపకుండా, ఎందుకంటే వాళ్ళకు జీవనోపాధి పోతుంది. డైలీ అక్కడికి లేడీస్ ఆ రొయ్యల తలకాయలు తీస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మేము పాసులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ప్రాసెసింగ్ ప్లాంట్స్ క్లోజ్ కాకుండా చేయడం జరిగింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి
వేధింపులకు గురి చేస్తున్నారని స్థానిక కలెక్టరేట్ వద్ద దోర్నాల బీజేపీ నాయకులు ధర్నా చేశారు. నాయకులు మాట్లాడుతూ అక్రమంగా ఎస్సీ కేసులు బనాయించి కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తున్నారని, తమ పొలాలను అక్రమంగా ఆక్రమించుకున్నారని, హత్యా ప్రయత్నాలు చేపిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు తంగిరాల అశోక్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూపించుకోవాలనుకుంటే ఇటువంటి విషయాలపైన మీరు శ్రద్ధ చూపి ప్రజల యొక్క లాంటి కార్యకర్తలు, ఇతర పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన ఆ ఎస్సీ కేసులో ఉన్నటువంటి నిజాలు మీరు బయటపెట్టి భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడిని మేము గత ఎన్నికలలో పోటీ చేసి బీజేపీ పార్టీ పోటీ చేసినందుకు గాను ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి ప్రస్తుత మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మాపై అనేక వేధింపులకు గురి చేస్తున్నారు. వాటి క్రమంలోనే మమ్మల్ని మాపైన హత్యా ప్రయత్నం చేస్తారని బహిరంగంగానే వాళ్ళు సవాల్ చేశారు. ఈ విషయాన్ని మీరు పోలీసులకు కానీ చెప్తే మీ పైన నక్సల్స్ చెప్పి మిమ్మల్ని చంపిస్తామని కూడా బెదిరించారు. అదే రిపోర్ట్ని మేము పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు వారు ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. దాంతో అదొక్కటే కాకుండా వీరు నకిలీ ఎస్సీ సంఘాలను సృష్టించి మాపై లేనిపోని న్యూస్లను క్రియేట్ చేసి సమాజంలో మాకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేసి మాపైన ఎస్సీ కేసులు బనాయించారు. ఆ కేసులో కూడా మాకు ఆధారాలు ఉండడం వలన ఈరోజు మేము ప్రశాంతంగా ఉండగలిగాము. అక్కడితో వదిలేయకుండా మాపైన పొలంలో పనిచేసుకుంటున్న వాళ్ళపైన దాడి చేసి హత్యా ప్రయత్నానికి మాకు ప్రయత్నించారు. దానిపైన పోలీసుల వారికి కూడా అది రిపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు మీరు ఇది లెటర్ని చూస్తే ఈ నకిలీ లెటర్ని మావోయిస్టులు రాశాము అని చెప్పి ఈ నకిలీ లెటర్ను ఎంఆర్ఓల మీద రాశారు. ఇటువంటి లెటర్ను చూసినా కూడా ఈ రోజుకి మండలంలో ఇంతవరకు ఏ చర్య లేదు. ఇటువంటి లెటర్ను చూసిన తర్వాత మాలాంటి వారికి మా ప్రాణాలపైన ఎక్కడ అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి. ఈ రోజుకి కూడా చర్యలు తీసుకోలేదు. ఒక మంత్రి నియోజకవర్గంలోనే ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతుంటే ఇది అధికారులను బెదిరించినటువంటి నకిలీ లెటరు. మావోయిస్టుల పేరు చెప్పి ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతుంటే ఇన్ని రోజులకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా మాలాంటి వారిపై అటువంటి కంప్లైంట్ చేసిన వారిపై ఎస్సీ కేసులు, క్రిమినల్ కేసులు బనాయించి మా భూముల్ని మీ సొంత మనుషులతో దున్నించి, రెవెన్యూ వారి బంధువులతో దున్నించి వారి అన్యక్రాంతం చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిమూలపు సురేష్ గారు కూడా నాకు ఫోన్ చేసి ఇతర చేసుకోమన్నారు. సార్ మేము ఇట్లా చేయము, మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా చేయాల్సిందేను, ఒక 2 ఓట్లు పడ్డ చాలు, మీరు గెలిచండి, భద్రంగా ఉండండి, మాకేం ఇబ్బంది ఏం లేదు, కానీ మీరు మీ కాడ ఉన్న మేము ఇట్లాగే ఉంటాము, పార్టీకి అమ్మడబోము ఎవరికి, కాబట్టి ఇది సంగతి. కాబట్టి ఆయన సార్ సరే అని చెప్పేసి పెట్టేశాడు. ఆ తర్వాత వాళ్ళకున్న కార్యకర్తలు మమ్మల్ని బెదిరించి నువ్వు ఎట్లుంటావో చూస్తాం, నువ్వు ఎక్కడుంటావో చూస్తాం, నువ్వేం చేస్తావో చూస్తాం, నువ్వు పొలాలలో పోయి చూస్తాం, నీకు కరెంటు పెడతాం, నీకు ఎస్సీ కేసులు పెట్టిస్తాము, నీ మీద ఈ బనాయిస్తాం అని చెప్పి చాలా బెదిరించారు. మీరు ఎవరు బెదిరించినా మేమేమి ఇక్కడ ఎవరికి లొంగేది. ముంగల సీతారెడ్డి అని చెప్పి అర్ధగంట దోడి తిట్టకుండా ఏమిటేమిటో బూతులు తిడుతుంటే ఆ ఎంఆర్ఓ గారు ఒక ఆఫీసర్ అయి ఉండి ఆఫీసులో బూతు మాటలు తిడుతుంటే ఎస్ఐ గారికి ఫోన్ చేయకూడదా? మరి ఇవన్నీ కుమ్మక్కైపోయినట్టే కదా. ఇదంతా ఆదిమూలపు సురేష్ గారు ఏదో నడుపుతున్నట్టే కదా. కానీ దీన్ని అన్నిటినూ ఖచ్చితంగా ఇదిగో నీ జిల్లాలోనే నీ మండలంలో ఒక దొంగ లెటరు అన్నగారని రాడికల్స్ అని పెట్టారు. వీటి మీద ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా కాలుష్య నివారణ ఐక్య పోరాట కమిటీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో తిమ్మాయిపాలెం జడ్పీ హై స్కూల్ నందు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. హెచ్ఎం జాగర్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ ప్రజల కొరకు కష్టాన్ని నమ్ముకుని పాడి పంటలు సమృద్ధిగా పండుగటకు అన్నదాత రైతన్న చేసే సంకల్ప బలమే ఏరువాక పౌర్ణమి అని అన్నారు. కాలుష్య నివారణ ఐక్య పోరాట కమిటీ కన్వీనర్ మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ కడలిలో జీవరాశి హాయిగా జీవించడానికి, జీవరాశిలో ఎక్కడైనా మానవులకు ఆహారపు కొరత తీర్చడానికి చెమటోడ్చి రైతన్న కాడెద్దులు నాగలతో మొదటగా చేసే శ్రమే ఏరువాక పౌర్ణమి అని త్రిమూర్తులు అన్నారు.
ఈ సందర్భంగా స్కూల్ ఆవరణంలో విద్యార్థులచే హైబ్రిడ్ నేరేడు, చీమ చింత మొక్కలు వేయడంతో పాటు మామిడి విత్తనాలను కూడా అక్కడ విత్తడం జరిగినది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ తోకల ఉమాదేవి, వీరాంజనేయులు, పరిటాల పవన్ కుమార్, వెంకయ్యమ్మ, త్రివేణి, అమృత, జోషిత మొదలగు వారు పాల్గొన్నారు. రైతన్నలకి వ్యవసాయాన్ని ప్రారంభించే ఏరువాక అనేది మేము చిన్నప్పుడు రైతులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునేవాళ్ళు. మేము కూడా కొబ్బరికాయ కొట్టి నాగలు దున్నే కార్యక్రమాల్లో మేము చిన్నప్పుడు పాల్గొన్నాం. ఎంతో ఉత్సాహంగా ఉంటుంది రైతులకి. అది ఆ పంట ప్రారంభం అనేది ఏరువాకతో నడుస్తుంది. మరి ఈరోజు ఏరువాక పండుగను గుర్తు చేస్తూ అందరూ మర్చిపోయే రోజుల్లో మనం త్రిమూర్తులు గారు అద్దంకి అభివృద్ధి కమిటీ మరియు పర్యావరణ రక్షకుడు మరి త్రిమూర్తులు గారు ఏరువాక పండుగ సందర్భంగా తిమ్మాయపాలెం హై స్కూల్లో మొక్కలు తీసుకొచ్చి నాటించడం అనేది ఎంతో అభినందనీయం. సింహచింత మొక్కలు మరి సింహచింతకాయలంటే ఆ కాయలు కాసిన తర్వాత పిల్లలతో పాటు పక్షులకు కూడా ఆహారంగా ఉపయోగపడతాయి. ఆ చెట్ల మీద ఉన్న రకరకాల పక్షులకి ఆహారంగా మనం అందించడం కోసం అంటే జీవించనివి అనేది మన నినాదం కావాలి. ఎందుకంటే కేవలం మనిషి బ్రతికినంత మాత్రాన మిగతా జీవరాశులు లేకపోతే మనం జీవించలేము. మనుషులతో పాటు మిగతా జీవరాశులు కూడా ఆనందంగా అవి జీవించాలంటే వాటికి ఆహారాన్ని, నీటిని మనం అందించాలి. ఆ చిన్న ప్రయత్నంలో భాగంగా మనం సీతాఫలం మొక్కల్ని అలాగే నేరేడు మొక్కను కూడా నాటుతున్నాం. ఇప్పటికే మా మరోసారి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి. మేయర్ గంగాడ సుజాత. పెరిగిన పెట్రోల్ ధర